ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఒక లాజిక్ అర్థం గాదు. నువ్వెంత కష్టపడి ఇప్పుడు ఈఎంఐలో పెట్టుకొనైనా సరే ఒక వస్తువు గొన్నా, ఆ వస్తువుని జూసి అయ్యో! నువ్వు కారు గొన్నావారా నాకు పార్టీ. నువ్వు ఫోన్ గొన్నావారా పార్టీ. ఆ పెద్ద ఫోన్ గొన్నావారా పార్టీ. నీ బర్త్‌డే వచ్చిందా పార్టీ. నువ్వు సచ్చినావా పార్టీ. దాని తర్వాత తద్దినంక పార్టీ. అసలు ఈ పార్టీలెందుకు? ఎందుకు పెట్టాలి? ఎందుకు జేయాలి? ఇప్పుడు వాడు నానా ఇది జేసి కొనుంటాడు. ఒకట నానా అవస్థలు పడి కొనుంటారు కదా! వాళ్ళ పాటలు వాళ్ళు పడుతూ ఉంటారు. ఈఎంఐ అయినా లేదు 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 నువ్వు ఈఎంఐ కట్టేంతైనా ధైర్యం చేసినావు కదా! సో పార్టీ ఇచ్చేయాలి. మళ్ళీ బర్త్‌డే‌లకి పార్టీ అడుగుతారు సిగ్గు లేకుండా. కానీ ఒక్క రూపాయి బిళ్ళ కూడా ఇయ్యరు. ఒక చిన్న గిఫ్ట్ అట్‌లీస్ట్ ఫ్లవర్ కూడా ఇవ్వరు. అట్‌లీస్ట్ హ్యాపీ బర్త్‌డే కూడా చెప్పరు. ఇప్పుడు బర్త్‌డే అనుకోండి మొన్న వారం అయింది అనుకోండి. హ్యాపీ బర్త్‌డే విషెస్ కూడా ఉండదు గానీ సిగ్గు లేకుండా పార్టీ అడుగుతారు. ఛీ! ఇలాంటి కక్కుర్తి బ్యాచ్ మీలో కూడా ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నాకు చాలా చిరాకయిపోతుంది ఈ పార్టీ అంటే.